ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కమ్ ఆన్, షౌట్ హల్లెలూయా. గ్లోరీ బీ టు జీసస్. దేవుని నామము ఘనపరచబడును గాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుస్తాం ఈ రాత్రికాల సమయంలో. 4 రోజుల నుంచి ఎంతమంది క్రమము తప్పకుండా వస్తున్నారు ప్రార్థనలకు చెప్పండి. దేవుడు ఎంతమందితో మాట్లాడుతున్నారు ఒకసారి చేతుల పైకి చూపించండి. మాట్లాడుతున్నారా? వండర్ఫుల్. మీకు కుదిరినంత వరకు మీకు వీలైతే ఒక పెన్ను తెచ్చుకోండి, ఒక బుక్ తెచ్చుకోనండి, నోట్స్ రాసుకోనండి. దేవుడు చెప్పిన మాటలను మీరు భద్రముగా నోట్ డౌన్ చేసుకోండి. ఎందుకంటే ఈ 30 రోజులు కూడా ప్రతిరోజు దేవుడు అనేక మాటలు తన వాక్కుతో మనతో మాట్లాడుతూ ఉంటారు. మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి వీలైతే మీరు రాసుకొని పెట్టుకోనండి. ఏం నేర్చుకున్నాం, దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాడు అనేది మనము గ్రహించగలుగుతాము, తిరిగి చూసుకోగలుగుతాము. నోట్స్ ఉంటే నోట్స్లో రాసుకోనండి. డిజిటల్గా ఫోన్స్లో నోట్స్ ఉంటే డిజిటల్గా కూడా మీరు దాన్ని సేవ్ చేసుకోండి. ఓకే, ఈ రాత్రికాల సమయంలో మనకు ఎక్కువ సమయం లేదు, ఎందుకంటే మనం ప్రభు బల్లలో కూడా పాల్గొంటాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. 40-45 మినిట్స్లో ఈరోజు నేను వర్తమానాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్పాలనుకుంటే ఆయన అది పలుకుతాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మీరు చాలా రెస్పాన్స్ ఉండాలి. ఆల్రైట్. చాలా అద్భుతమైనటువంటి ప్రోత్సాహము నేను సిద్ధపడుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్తున్నాను, 100%, 100% ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి వాక్కు దేవుడు విడుదల చేస్తున్నాడు. అదేంటిదో తెలుసా? మనలో చాలామంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి, దాని నుంచి దేవుడు ఈరోజు విజయాన్ని నీకు ఇవ్వాలి అని గుర్తు చేస్తూ ఉన్నాడు. అదేంటిదో తెలుసా? ఫియర్, భయము. ఈరోజు నా వర్తమానం యొక్క అంశం, టాపిక్ ఏంటిదంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. అందరు చెప్పండి, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అంటే భయము నుంచి విడుదల. వావ్, మళ్ళీసారి చెప్పండి, భయము నుంచి విడుదల. ఎంతమందికి భయాలు ఉన్నాయి చెప్పండి? భయం ఉందా? ఉంటాయి. మనిషి అన్నాక ఏదో ఒక భయం ఉంటుంది కదా. గతమును గురించిన భయం కానివ్వండి, వర్తమానంలో ఉన్నటువంటి భయం కానివ్వండి, భవిష్యత్తును గురించిన భయము కానివ్వండి, ఉన్నాయా? మనుషులకు అందరికీ ఉంటుంది ఫియర్. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, ఏజ్ గ్రూప్తో సంబంధం లేదు. ఫియర్, ఈ భయమును, దాని నుంచి విడుదల దేవుడు మనకి ఇవ్వాలి అని ఈ రాత్రికాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. రైట్. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఫియర్ thou not. ఇంకా వేరే ట్రాన్స్లేషన్లో చెప్పాలంటే ఫియర్ నాట్, భయపడకు. నేను తెలుగులో చదువుతాను, వినండి. యెషయా గ్రంథము 41:10. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరతును, నీకు సహాయము చేయువాడను నేనే. అక్కడ ఆపుదాం. ఫియర్ నాట్, ఇది దేవుడు తన ప్రజలకు చెప్తున్నటువంటి మాట. ఫియర్ నాట్, భయపడకు. ఎందుకంటే మనలో చాలామంది చాలా విషయాలకు భయపడుతూ ఉంటాము. వెన్ యూ ఫియర్, ఆ భయం ఏం చేస్తుందంటే నీ థింకింగ్ని మార్చేస్తుంది. ఆ భయం ఏం చేస్తుందంటే నిన్ను కృంగదీస్తుంది. ఆ భయం ఏం చేస్తుందంటే దేవునిలో నువ్వు ఎదగకుండా చేస్తుంది. ఆ భయం ఏం చేస్తుందంటే నీవు దేవుని వాక్యమును అనుసరించకుండా చేస్తుంది. ఆ భయము నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. విశ్వాసము కావాలి. విశ్వాసం ఉంటే భయం ఉండదు. నువ్వు భయం ఉంటే నువ్వు విశ్వసించలేవు. అందుకే ఫెయిత్, ఫియర్ రెండు ఉన్నాయంటే కుదరదు. ఏదో ఒకటే ఉంటుంది. ఫెయిత్ కలిగి ఉన్నావంటే నీకు ఫియర్ ఉండదు.
నువ్వు ఫియర్లో ఉన్నావంటే నువ్వు ఫెయిత్ ఉంచలేవు. అర్థమవుతుందా? ఒక దైవజనుడు డిఎల్ మూడీ గారు, ఆయన గొప్ప సేవకుడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నాకు విశ్వాసం దయచేయి, నాకు ఫెయిత్ దయచేయి అని ప్రార్థన చేస్తున్నారంట. మీరు ప్రార్థన చేశారా? విశ్వాసం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తే, చాలా ప్రార్థన చేస్తున్నాడంట. ఆయనకి ఇంకా కలగలేదంట విశ్వాసం. అదేంటి, నేను ఇంత ప్రార్థన చేశాను నాకు విశ్వాసం కలగలేదు అంటే, ఒకరోజు దేవుని వాక్యం విన్నాడంట. అందులో చదివాడంట, ఏమనుందో తెలుసా? వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. అప్పుడు ఆయన తెలుసుకున్నాడు, ప్రార్థన ఒకటే కాదు, నేను చేయాల్సింది బైబిల్ తెరిచి దేవుని వాక్యమును చదవటము. హల్లెలూయా! దేవుని వాక్యమును వినటము, దేవుని వాక్యమును ధ్యానించటము. ఫెయిత్ కావాలి అంటే మీరు దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా! హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యమును మీరు చదవాలి, అప్పుడు విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా! విశ్వాసము పెంచుకోవాలని మీరు ఆశపడుతున్నట్లయితే ఆటోమేటిక్గా రాదు. మీరు దేవుని వాక్యాన్ని వినాలా, దేవుని సత్యమును గ్రహించాలా, దేవుని వాక్యమును భుజించాలా, అప్పుడు విశ్వాసము మనకు కలుగుతుంది. విశ్వాసం ఉంటే నీకు భయం పోతుంది. వేర్ దెర్ ఇస్ ఫెయిత్ దెర్ ఇస్ నో ఫియర్. హల్లెలూయా! హల్లెలూయా! ఫియర్ నాట్, మొదటి మాట మనం చూస్తున్నాము. ఫియర్ నాట్. ఈ ఫియర్, భయంలో ఉంటారు కాబట్టి చాలామంది కృంగిపోతూ ఉంటారు, డిస్ట్రెస్ అయిపోతూ ఉంటారు. ఈ భయంలో ఉంటారు కాబట్టి అనుమానిస్తుంటారు, డౌట్, ఇది జరుగుతుందో జరగదో. రూట్ కాజ్ ఏంటి? ఫియర్. దేవుడు నన్ను నడిపిస్తాడో లేదో ఈ భయం ఏం చేస్తుంది? నమ్మకుండా చేస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ గైడ్ యూ. నడిపించే దేవుడిని నీవు కలిగి ఉన్నావు. సామ్స్ 32:8 ఉంటుంది. కీర్తనల గ్రంథము 32:8 ఏమంటుంది? ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అండ్ టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. ఐ విల్ కౌన్సిల్ యూ విత్ మై లవింగ్ ఐ అని ఉంటుంది. అంటే నీ నడతను నేను నడిపిస్తాను, నీకు బోధిస్తాను. గైడెన్స్ మనకు కావాలి, గైడెన్స్. లేకపోతే ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటాం. ఈ భయంలో ఉంటావు, అందుకే నువ్వు దేవుని గైడెన్స్ నువ్వు గ్రహించవు. అర్థమవుతుందా? యు డోంట్ బిలీవ్ బికాస్ హీస్ ఎ గైడింగ్ గాడ్. ఆయన నిన్ను నడిపించే దేవుడు. ఈ భయంలో ఉన్నప్పుడు ఆయన నడిపింపుని కూడా నువ్వు గ్రహించకుండా ఉంటావు. అంతేకాకుండా ఈ భయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? యు డౌట్ హిస్ ప్రొటెక్షన్. దేవుడు నిజంగా కాపాడుతాడా? ప్రతిదానికి భయపడతావు. అరే ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా! హీస్ ఎ ప్రొటెక్టింగ్ గాడ్. వండర్ఫుల్. హీస్ ఎ గాడ్ హూ ప్రొటెక్ట్స్ యూ. ఇజ్రాయేలు కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. ఎందుకు భయము? ఎందుకు భయపడుతున్నాం? ఏమని ఉంటుందంటే, అదే కీర్తనల గ్రంథము 32:7 ఉంటుంది. యు ఆర్ మై హైడింగ్ ప్లేస్, ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ ట్రబుల్, సరౌండింగ్ విత్ సాంగ్స్ ఆఫ్ డెలివరెన్స్. విమోచన గీతములతో ఉదయకాలంలో పాడాము ఈ పాటను. నా దాగు చోటు నీవే, ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ మై ప్రొటెక్టర్ అని దావీదు పాడుతున్నాడు. ఈరోజు నీవు నేను దేవుని అట్టి రీతిగా నమ్మాలా. ఈజ్ ఎ ప్రొటెక్టింగ్ గాడ్. నో నీడ్ టు ఫియర్, నో నీడ్ టు వరీ. సంరక్షించే, కాపాడే, కాపుదలనిచ్చే దేవుడు. హల్లెలూయా! చాలాసార్లు భయంలో ఏం చేస్తాము? ప్రొవిజన్స్ గురించి భయపడుతుంటారు. ప్రొవిజన్స్ అంటే సమకూర్పు. దేవుడు ప్రొవైడ్ చేస్తాడా? ఇది నాకు కలుగుతుందా? ఇది జరుగుతుందా? ఈ భయంలో ఉంటే ఇదే అవుతుంది. యు కాంట్ బిలీవ్ దట్ హీఈస్ యువర్ ప్రొవైడర్. పాడుతావేమో కానీ నువ్వు దాన్ని అనుభవించకుండా ఉంటావు. యు సింగ్ జెహోవా జైరే మై ప్రొవైడర్ అంటావేమో, కానీ యు హ్యావ్ టు బిలీవ్ ఇన్ ఇట్ విత్ ఫెయిత్. ఫియర్లో పాడటము కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఏముంటుంది? నిన్న చెప్పిన ఈ స్క్రిప్చర్, మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ. చప్పలు పెట్టి దేవుని కనపరచండి. అయ్యో నాకు ఎక్కడి నుంచి వస్తుంది, నాకు ఎక్కడి నుంచి ప్రొవిజన్ వస్తుంది, సమకూర్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నీ దేవుని యొద్ద నుంచే నీకు వస్తుంది సమకూర్పు. అకార్డింగ్ టు హిస్ రిచెస్. హల్లెలూయా! అంతేకాదు,
గతంలో జరిగినటువంటి ఇష్యూస్ బట్టి కానివ్వండి, ఏదైనా చెడు ఎక్స్పీరియన్సెస్ బట్టి కానివ్వండి, చేదు అనుభవం, బిట్టర్నెస్ లేక పెయిన్ ఉంటుంది, దాని విషయంలో భయపడుతూ ఉంటారు. నీ పెయిన్ గొప్పది కాదు, దేవుని కృప గొప్పది. చప్పలు కూడా దేవుని కనపరచండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9లో ఉంటుంది, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. నా కృప నీకు చాలును అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు బాధను చూస్తున్నావు, ఆ నొప్పిని చూస్తున్నావు, ఆ చేదుని చూస్తున్నావు, ఆ బిటర్నెస్ని చూస్తున్నావు, కానీ దేవుని మహాకృపను నీవు చూడాలా. హల్లెలూయా. దేవుని మహాకృప నీకు చాలును అనే సంగతి నువ్వు ఎరిగి ఉంటే నీకు ఇక భయం ఉండదు, భయపడాల్సిన అవసరమే లేదు. చప్పలు కూడా దేవుని కనపరచండి. ఈరోజు ఈ రాత్రి భయం వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నా, మీరు ఇలా వచ్చారేమో కానీ వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఇంతందరు ఇట్లా నడుస్తారేమో. హల్లెలూయా. బికాస్ దట్ ఈస్ వాట్ ఏమనుంది, దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ధైర్యం పొందుకున్నారంట. దే హావ్ రిసీవ్డ్ బోల్డ్నెస్. గాడ్ హెస్ నాట్ గివెన్ స్పిరిట్ ఆఫ్ ఫియర్. పిరికితనం అనే ఆత్మను దేవుడు నీకు నాకు ఇవ్వలేదు. హి హెస్ గివెన్ ఎ స్పిరిట్ ఆఫ్ లవ్, ఆఫ్ పవర్ అండ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, సౌండ్ మైండ్ అని ఉంటుంది. శక్తియు ప్రేమయు అని ఉంటుంది. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ బోల్డ్నెస్, ధైర్యము. ఎలా బ్రతకాలి? దేవుని నమ్ముకున్న బిడ్డలంటే ధైర్యంతో బ్రతకాలి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి భయాల నుంచి దేవుని సన్నిధిలో మనము విడుదల కొరకు అడుగుదామా. హల్లెలూయా. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. చెప్పండి, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. అలాగే చాలాసార్లు పాపము విషయంలో ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ, సిన్ చేసినప్పుడు కానీ, పీపుల్ క్యారీ దిస్ వరీ, దిస్ గిల్ట్ అండ్ ఎండ్ అప్ ఇన్ ఫియర్. పాపము చేసినప్పుడు దేవుని సన్నిధికి ఈరోజు ప్రభు రాత్రి సంస్కారం తీసుకుంటాం, ప్రభు బల్లలో పాల్గొంటాం. ఏమని చెప్తుంది దేవుని వాక్యము? హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం, దేర్ సిన్స్ అండ్ దేర్ ఇనిక్విటీస్ ఐ రిమెంబర్ నో మోర్. హల్లెలూయా. వారి అతిక్రమములను, వారి పాపములను నేను ఇంక ఎన్నడూ జ్ఞాపకము చేసుకో. when God forgives and he forgets. హల్లెలూయా. పాపము చేశారా, తప్పు చేశారా, దేవుని సన్నిధిలో ఒప్పుకోనండి. సారీ లార్డ్, క్షమించబడదాం, క్లెన్స్ అవుదాము. అండ్ నో రిగ్రెట్స్, యు ఆర్ ఫర్గివెన్. హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట, నీవు నేనే జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకో మరి? అందుకే భయం వస్తుంది, అందుకే గిల్ట్ వస్తుంది, అందుకే స్ట్రెస్ వస్తుంది, డిస్ట్రెస్ వస్తుంది, భయం వస్తుంది, నిద్ర పట్టదు. యు గెట్ ఇంటూ దిగజారిపోతూ ఉంటాం. ఫియర్లో గ్రిప్ అయిపోతాం. దేవుడు చెప్తున్నాడు, డు నాట్ ఫియర్. నా మాటలు కాదు ఇది, దేవుడు చెప్తున్న మాటలు. తన బిడ్డలకు ఏం చెప్తున్నాడు? ఫియర్ నాట్. ఇది రిక్వెస్ట్ కాదు, ఇట్ ఈస్ అ కమాండ్. హల్లెలూయా. ఫియర్ నాట్. భయపడకు. ఎందుకు భయపడద్దు? ఏమంటున్నాడు తర్వాత? ఐ యామ్ విత్ దీ అంటున్నాడు. ఐ యామ్ విత్ యూ. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు సరాసరి నీతోడే చెప్తున్నాడు. నీ పరిస్థితి ఏది ఏమైనా సరే, నీ స్థితి ఎలా ఉండినా సరే, నీ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉన్నా, నీ ప్రార్థన జీవితం ఎలా ఉన్నా, నీ ప్రజెంట్ కండిషన్ ఏ రీతిగా ఉన్నా, ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత యాంగ్జైటీలో ఉన్నా, ఎంత స్ట్రెస్లో ఉన్నా, ఎంత ఇంపాసిబుల్గా కనబడుతున్నా, దేవుడు చెప్తున్నాడు, ఫియర్ నాట్. భయపడకు. ఫర్ ఐ యామ్ విత్ యూ. నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. చప్పలు కూడా దేవుని కనపరుద్దాం. 2 ఉన్నాయి ఇక్కడ. ఒక ప్రామిస్. ఐ యామ్ విత్ యూ అంటే నేను నీకు తోడై ఉన్నానంటే అదొక వాగ్దానము, ప్రామిస్. ఫియర్ నాట్ అంటే అదొక కమాండ్, ఆజ్ఞ. భయపడద్దు. ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏంటిది అంటే మరి నువ్వు భయపడుతున్నా అంటే చూడండి, అతిక్రమిస్తున్నట్టే. కాబట్టి భయపడకు, దిగులు చెడకు, జడియకు దేనిని గురించి. ఎందుకంటే దేవుని మనం కలిగి ఉన్నామండి బాబు. హల్లెలూయా. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ గాడ్. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి నెత్తి బాధేసుకుంటా ఉంటాం. సూపర్ న్యాచురల్ గాడ్ని నేను కలిగి ఉన్నాము. అంతేకాకుండా ఇంకా కొన్ని విషయాలు నేను గుర్తు చేద్దాం అనుకుంటున్నాను. సిన్ విషయానికి వస్తే, ఈరోజు ఈ రాత్రి నేను ఐ వాంట్ టు డీల్
సమ్ పీపుల్. ఎందుకంటే సిన్ విషయం, పాపము విషయంలో చాలా దిగజారిపోతూ ఉంటారు. రిమెంబర్, ఈ మాట రాసుకోనండి. Psalm 103, 103వ కీర్తన 12వ వచనము, 12th verse, 103, 3rd Psalm verse 12 ఏమని ఉంటుంది? As far as the east is from the west, that's how far he has removed our transgressions. అంత దూరముగా, అంత గొప్పగా దేవుడు నీ అపరాధములను క్షమించాడు. Once you come to his blood, once you come to take his blood, once you accept, once you repent, that's how far. ఈస్ట్కి వెస్ట్కి ఎంత ఫార్ ఉందండి చెప్పండి? ఎవరైనా మెజర్ చేస్తారా? అంత దూరముగా యువర్ సిన్ ఇస్ డెల్ట్ విత్. హల్లెలూయా. యు ఆర్ రైచియస్, యు ఆర్ హోలీ. ఆ వెయిట్ని క్యారీ చేయొద్దు. హల్లెలూయా. ఆ ఒత్తిడిని క్యారీ చేయొద్దు. అంతేకాకుండా ఇంకో మాట రాసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. ఈ మాటలు ప్రతి వచనం మీరు చదవండి, మీ భయం వెళ్ళిపోతుంది. ఏమంటున్నాడు పౌలు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నన్ను బలపరచిన దేవుని ద్వారా సమస్తమును నేను చెయ్యగలను. గట్టిగా సపోర్ట్లు కొట్టండి. అది ఉండాలా మన మైండ్ సెట్, అట్లుండాలా. సమస్తమును చెయ్యగలను. ఎట్లుంటుంది మన మైండ్ సెట్? నేను ఏమీ చెయ్యలేను, అవునా, నాతోటి ఏం అవ్వదు. కరెక్టే. అందుకేమంటున్నాడు? నన్ను బలపరిచిన క్రీస్తు ద్వారా. నీ ద్వారా జరగకపోవచ్చు, కానీ క్రీస్తు ద్వారా జరుగుతుంది. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని కనపరచండి. నెంబర్ 1, ఫియర్ నాట్, భయపడకు. రెండవదిగా, ఐ యామ్ విత్ యూ, నేను నీకు తోడై ఉన్నాను. దిస్ గాడ్ ఆల్మైటీ ఈస్ విత్ యూ. నీ స్థితిగతుల్లో, నీ జీవితంలో, నీ పరిస్థితిలో ఆయన నీకు తోడై, దేవుడు నీకు తోడై ఉంటే నీకు విరోధి ఎవడు లేడు. హల్లెలూయా. అంటే ఆయన సన్నిధి నీకు తోడై ఉన్నది. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై తన ప్రజలకు తోడైనటువంటి ఆ దేవుడు నీ తోడు. హల్లెలూయా. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఆ యొక్క సముద్రం మధ్యలో మార్గంను సృష్టించి తన ప్రజలను నడిపించినటువంటి ఆ దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనకు తోడైన. హిస్ ప్రెజెన్స్ ఈజ్ విత్ అస్. ఒంటరితనం బ్రదర్, ఎలోన్నెస్ బ్రదర్, లోన్లీనెస్ బ్రదర్, గుర్తు చేసుకో బ్రదర్. హీ ఈజ్ విత్ యూ. గుర్తు చేసుకో సిస్టర్, ఆయన నీకు తోడై ఉన్నాడు. మర్చిపోతుంటాం, మనం అది మర్చిపోతాం కాబట్టి భయంలోనికి వెళ్ళిపోతుంటాం. వెన్ యూ రిమెంబర్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ విత్ యూ, యూ విల్ నాట్ ఫియర్, యూ విల్ హ్యావ్ ఫెయిత్, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. ప్రకటన గ్రంథము 3:20లో ఉంటుంది. రెవల్యూషన్ చాప్టర్ 3:20లో ఏమని ఉంటుంది? నేను హృదయము దగ్గర తట్టుచున్నాను, హృదయమైన తలుపును తట్టుచున్నాను, నా స్వరము విని మీరు నన్ను అనుమతిస్తే. గాడ్ ఈజ్ నాకింగ్ యూ. హీ వాంట్స్ టు ఎంటర్, హీ వాంట్స్ టు కమ్యూనియన్ విత్ యూ, హీ వాంట్స్ టు ఫెలోషిప్ విత్ యూ. ఆయన మనకు తోడు అంటే ఆయన సన్నిధి మనకు తోడు అని అర్థం. wherever you go, you have this almighty God with you. ఆయన సన్నిధి ద్వారా ఆయన నీకు తోడైన. నువ్వు నడుచు వేళలో, నువ్వు ప్రయాణం చేసే వేళలో, నువ్వు పరిస్థితి గుండా వెళ్తున్నావా, ఆయన నీ తోడున్నాడు. హల్లెలూయా. శ్రమ ఒత్తిడి గుండా వెళ్తున్నావా, ఆయన నీ తోడున్నాడు, నిన్ను విడిపించి నీకు విడుదలనివ్వటానికే. హల్లెలూయా. అయ్యో ప్రభువా, నాకు ఇంత బాధ ఉందయ్యా, వేదన ఉందయ్యా, ఆయన నీకు తోడై ఉండి దాని అంతటిని తొలగిస్తాడు, తీసివేసే దేవుడు. వ్యక్తిగత అనుభవంలో నుంచి చెప్తున్నా. దైవజనుడు రైన్హార్డ్ బాంకే గారు వినే ఉంటారు. రైన్హార్డ్ బాంకే గారు నా ఫేవరెట్ రైన్హార్డ్ బాంకే గారు. ఆయనను దేవుడు ఆఫ్రికా దేశానికి పంపించాడంట. ఆఫ్రికా దేశానికి పంపించినప్పుడు మీటింగ్ పెట్టన్నాడన్న, సువార్త ప్రకటించన్నాడంట. వింటున్నా, చాలా జాగ్రత్త వినండి. సువార్త ప్రకటించన్నప్పుడు దేవుడు అన్నాడంట, స్టేడియం బుక్ చేయమన్నాడంట. మొదటిసారి వచ్చాను ప్రవ్వా, నా పేరు ఎవరికి తెలీదు, స్టేడియం బుక్ చేయాలంటే అంతమంది వస్తారో లేదో. ఫస్ట్ రోజు స్టేడియం బుక్ చేశాడంట. మీటింగ్ పెడితే 50 మంది వచ్చారంట ఆయనను కలుపుకొని. అంటే ఆయనను తీసేస్తే 49 మంది వచ్చారు. 4 సార్లు లెక్క పెట్టాడంట, 49 మంది వచ్చారంట.
చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు ఆ రాత్రి ఆయనను వాడుకున్నాడంట. దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. స్వస్థత. వీల్ చైర్స్లో వచ్చినటువంటి వారు గంతులు వేస్తూ మీటింగ్లో దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారంట. ఎన్నో సమస్యలతో, రోగాలతో వచ్చినటువంటి వారు దేవుని తాకిడి పొందుకొని స్వస్థతలు, సాక్ష్యాలు. రెండో రోజు ఈ వాక్యం విని ఈ మాట ఈ గ్రామం అంతటికి పాకిపోయిందంట. అప్పుడు రెండో రోజు, ఫస్ట్ డే 50 మంది వచ్చారు, రెండో రోజు 3000 మంది వచ్చారంట. చప్పలు కొట్టండి. మూడో రోజు 30,000 మంది వచ్చారంట. చప్పలు కొట్టండి. 4వ రోజు స్టేడియం ప్యాక్ అయిపోయిందంట. చప్పలు కొట్టి దేవుని కనపరచండి. ఆ రైన్హార్డ్ బాంకే గారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. అది దేవుడు తోడుగా ఉన్నాడంటే అట్టి కార్యము సొంత ఒక వ్యక్తితో కాదు. When God is with you, mighty things he can do. ఆయన ఏమన్నా చేయగలడు. హల్లెలూయా. భయపడకిక. No, don't fear. God is with you. దైవజనుడు మీ అందరూ తెలుసు, పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు, బెల్లంపల్లి. ఆయన 3 మందితో ప్రారంభించాడంట. 3తో పరిచర్యను ప్రారంభించాడంట. దేవుని కృపను బట్టి ఒకసారి నేను వారిని కలిశాను పర్సనల్గా. కలిసినప్పుడు ఆయన చెప్తున్నా 3 వచ్చేవారంట. అది కూడా 3 వృద్ధులు వచ్చేటువంటి వారంట, ముసలివారు వచ్చేటువంటి వారంట. ఆ ముసలివారి వైపు ఆయన గంట సేపు ప్రసంగం చేసేవాడంట. 3 అలా ప్రారంభించబడింది. అలా ప్రారంభించబడి 3 కాస్త 30 మంది అయ్యారంట. 30 మంది కాస్త 300 అయ్యారంట. 300 3,000 అయ్యారంట. 3,000 30,000 అయ్యారంట. 30,000 ఈరోజు కూడికకు 3 లక్షల మంది వస్తున్నారంట. చప్పలు కొట్టి దేవుని కనపరుస్తాం. దేవుడు ఒకటే చెప్పాడంట, నా కుమారుడా, నేను నీకు తోడు, ముందుకు పో. హల్లెలూయా. when God is with you, నీలో నాలో ఉజ్జీవమే, విరోధి లేదు, అడ్డు లేడు. సో ఫియర్ నాట్. అంతేకాదు, ఇంకొక దైవజనుడు నేను కలిసా, బెంగళూరులో చేస్తున్నాడు. మా నాన్నగారికి బాగా తెలుసు. ఆయన దేవుని అంగీకరించినందుకు ఆయన ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టేశారంట. రైల్వే స్టేషన్లో పడుకున్నాడంట. 7 రోజులు భోజనం లేకుండా రైల్వే స్టేషన్లో ఉన్నాడంట. ప్రభు చెప్పాడు, నేను నీకు తోడు, నన్ను విడువకు, నేను విడువను, ఎడబాయను, నేను నీకు తోడు అన్నాడంట. అదే మాట పట్టుకున్నాడు, దేవా నువ్వు నాకు తోడు. 7 రోజులు ఆహారం లేకుండా రైల్వే స్టేషన్లో పడుకున్నటువంటి ఆ వ్యక్తిని ఎంత గొప్పగా దేవుడు మార్చాడంటే ఈరోజు 70 దేశాలు ఆయన తిరిగి ప్రసంగాన్ని చేశాడంట. అనేకులను దేవుని కొరకు. చప్పట్లు కొట్టండి, కమాన్. 7 days నో ఫుడ్, 70 కంట్రీస్ అంట ఇప్పుడు. హల్లెలూయా. అంతగా దేవుడు ఆయనను హెచ్చించాడు. బికాజ్ గాడ్ వాస్ విత్ హిమ్. దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఐ యామ్ విత్ యూ అంటున్నాడు దేవుడు, నీ తోడు. చూడండి, వారి జీవితంలో చేసిన అదే గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఆమె నమ్మితే ఆమె చెప్పండి. నా వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు నాకు అదే చెప్పాడు, నా కుమారుడా, ఐ యామ్ విత్ యూ నో మ్యాటర్ వాట్. ఒక స్టేజ్లో నేను చాలా నా లైఫ్లో కొన్ని కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళా. నీకేం కష్టం బ్రదర్ అంటే, ఉంటుంది బ్రదర్, ఎవరికి ఉండేది వారికి ఉంటుంది, అంతే కదా. సో ఒక స్టేజ్లో లిటరల్లీ దిస్ ఈజ్ ఆల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు నేను చాలా డిప్రెసివ్గా ఉన్నా. ఐ వాజ్ టోటలీ షటర్డ్ ఇన్ మై లైఫ్. డిప్రెసివ్గా ఉన్నా. ఇంకా ఏంటి జీవితము, ఏంటి పరిస్థితి, నిరీక్షణ కోల్పోయా. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. దిగులుగా ఒక్కడున్నప్పుడు ఆ రోజు ఇప్పటికీ నాకు గుర్తు, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. హౌ గ్రేషియస్ గాడ్. ఐ వాజ్ సిట్టింగ్ ఆల్ అలోన్, సో డల్ ఇన్ మై లైఫ్. అంత డల్గా నేను ఎప్పుడు లేను, అంత దిగజారిపోయి, అంత కృంగిపోయి నేను ఎప్పుడు లేను. అండ్ దట్ సిచ్యువేషన్, అలా ఉన్నప్పుడు గాడ్ కేమ్ టు మీ. వచ్చాడు దేవుడు నా దగ్గరకు వచ్చి నన్ను బలపరిచి, నాకు ఒక దర్శనమునిచ్చి, నన్ను ఎంకరేజ్ చేసి, తన ఆత్మ ద్వారా నింపి. స్పిరిచువల్ అందుకే డ్రై అయిపోతాం. స్పిరిచువల్ ఇన్ఫిల్లింగ్ కావాలి, మనకు బూస్టప్ కావాలా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నింపి, ఉత్సాహపరిచి, ఉజ్జీవపరిచి, ఒక దర్శనమునిచ్చి, నన్ను హెచ్చించి నాతో అన్న మాట ఏంటిదో తెలుసా? మై సన్, ఐ యామ్ విత్ యూ. చప్పలు కూడా దేవుని కనపరుస్తాం. అప్పుడు నేనేమన్నా తెలుసా? మై గాడ్, ఐ యామ్ విత్ యూ. హల్లెలూయా.
నువ్వు ఏం చెప్తే అది ప్రభువా, నువ్వు ఎలా చేస్తే అలా ప్రభువా. హల్లెలూయా. చెప్పలు. అరే సూపర్, వండర్ఫుల్. గొప్ప ప్రీచర్ అవ్వదుగాక, నువ్వు సేవకుడు అవుదుగాక. ఐ అనాయింట్ యు. దేవుని పిలుపు నీ జీవితంలో నెరవేర్చబడును గాక. మంచిది. అయితే దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఐ యామ్ విత్ యూ. కాబట్టి భయపడకు. గుర్తు చేసుకోవాలి. ఇది మీకు 10 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే మీకు 10 సార్లు గుర్తుండా. రేపొద్దున మీరు ఇంటికి వెళ్ళంగానే ఇదే చెప్పాలా, అయ్యో ఈ సమస్య వచ్చిందంటే గాడ్ ఈజ్ విత్ మీ. అమ్మో నాకు ఈ భయం వేస్, గాడ్ ఈజ్ విత్ మీ. మీ పిల్లలు చెప్పాలా, మమ్మీ గాడ్ ఈజ్ విత్ యూ, డాడీ గాడ్ ఈజ్ విత్ మీ, డోంట్ వరీ. హల్లెలూయా. పోనీ మీకు పిల్లలు లేరా, గాడ్ ఈజ్ విత్ యూ, మీకు పిల్లలు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మీకు లైఫ్ పార్ట్నర్ ఇంకా రాలేదా, గాడ్ ఈజ్ విత్ యూ, బెస్ట్ లైఫ్ పార్ట్నర్ దేవుడు నీకు ఇస్తాడు. సపోర్ట్ కూడా దేవుని కనపరచండి. ఫెయిత్ స్టేట్మెంట్స్ క్లెయిమ్ చేయండి. సొంత గృహం లేదా, గాడ్ ఈజ్ విత్ యూ. హల్లెలూయా. ఇంకొక మాట, అనగనగనగనగా ఒక రాజు, చాలా జాగ్రత్త వినండి. ఒక రాజు ఏం చేశాడంటే ఒక ఆజ్ఞను ప్రకటించాడు. హి హస్ టోల్డ్ ఒక కమాండ్. ఏమని కమాండ్ ఇచ్చాడంటే, ఒక విగ్రహాన్ని సృష్టించి అందరూ దీన్నే మొక్కాలి, మీ సొంత దేవుణ్ణి మీరు పూజించకూడదు, దీన్ని మాత్రమే. చాలా జాగ్రత్త. స్టోరీస్ ఇంట్రెస్టే కదా, స్టోరీ టెల్లింగ్ బాగా చేస్తానని అందరూ అంటారు, మీరు చెప్పండి. అయితే ఒక రాజు ఆ విగ్రహాన్ని సృష్టించి, మీ ఇష్టం కాదు, నేను చెప్పినట్టు మీరు పూజించాలన్నాడు, నేను చెప్పింది మీరు చెయ్యాలన్నాడు. మీకు మీ దేవుని కాదు, నేను చెప్పిందే మీరు చెయ్యాలా, నేను ఇచ్చిందే మీరు తినాలా. ఇలా చేస్తున్నప్పుడు ఎవరైనా నా మాటకు వ్యతిరేకిస్తే, ఎవరైనా నాకు అవిధేయులుగా ఉంటే వారికి మరణమే దిక్కు అన్నాడు. ఏమన్నాడు, వాడిని చంపేస్తాను, వాడిని హతం చేస్తాను అన్నాడు. అయితే ఏం చేశాడంటే, కొంతమంది దేవుని బిడ్డలు, యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారు అది చెయ్యను అని వారు నిశ్చయించుకున్నారు. మా జీవం కలిగిన దేవుణ్ణి మేము విడిచిపెట్టము, నీ ప్రతిమను నేను మొక్కము, నిన్ను పూజించము, నువ్వు చెప్పింది మేము చెయ్యము, నా దేవుడు మాకు చెప్పింది మేము చేస్తాము అని వారు యవనస్తులు నిర్ణయించుకున్నప్పుడు ఆ రాజు ఏం చేస్తాడంటే, ఆ 3 యవనస్తులు తీసుకుపోయి మీరు మంటలో పడేసి వీళ్ళని తగలబెట్టేసేయండి అన్నాడు. అప్పుడు ఆ సోల్జర్స్, ఆ చిత్తం ప్రభువా అని చెప్పి ఆ మంటలేస్తున్నారు. అయినా మీరు మొక్కరా అంటే, లేదు మా దేవుడు మాకు తోడు అన్నారు. అప్పుడు ఏం చేస్తాడు, 7 అంతలుగా మంటను పెంచారంట. ఎవరైతే ఆ మంటను పెంచుతున్నారో, ఆ హీట్ని పెంచుతున్నారో వారే తగలబడిపోయారంట, వారే కాలిపోయారంట. వారిని 3 తీసుకుపోయి ఆ మంటలో వేసినప్పుడు బయటకెళ్ళి రాజు చూస్తున్నాడంట. చూస్తుంటే అక్కడ 3 కనబడలేదు, కానీ 4 కనబడుతూ ఉన్నారంట. వారి పేరు షద్రకు, మేషక్, అబేద్నగో. ఆ 3 అగ్ని గుండంలో పడవేసినప్పుడు 7 అంతల మంటలో కాలిపోవలసినటువంటి వారు కాలిపోలేదు, కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు ఒక వెంట్రుక కూడా, ఒక వస్త్రము కూడా కాలిపోలేదంట. చప్పలు కూడా దేవుని కనపరుస్తాం. దేవుడు నీకు తోడు అంటే అదే అర్థము. నీ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, అగ్నిగుండం గుండా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు నీ తోడు. గాడ్ ఈజ్ విత్ యూ. నువ్వు కాలిపోవు, నువ్వు చెదిరిపోవు, నువ్వు కృంగిపోవు, నువ్వు దిగజారిపోవు. యూ విల్ కమ్ అవుట్ విక్టోరియస్. చప్పలు కూడా దేవుని కనపరచండి. అందులోకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు అందరు ఆశ్చర్యపోయారంట. నీ దేవుడు నిజమైన దేవుడు. ఒత్తిడి గుండా వెళ్తున్నావా, స్ట్రెస్ గుండా వెళ్ళిపోతున్నావా, డిప్రెషన్ గుండా వెళ్ళిపోతున్నావా, యాంగ్జైటీ గుండా వెళ్ళిపోతున్నావా, ఫైనాన్షియల్ ట్రబుల్, ఫ్యూచర్ గురించిన భయము, అసలు భయం నుంచి ఈ రాత్రి విడుదల కలిగి మనలో ప్రతి ఒక్కరూ తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా. ఇట్లానే ఇంకొక వ్యక్తి, ఆ రాజు ఏం చేశాడంటే, నువ్వు నా మాట వింటలేవు కాబట్టి, నువ్వు నా మాటకు లోబడట్లేదు కాబట్టి తీసుకుపోయి ఒక గుహలో పెట్టేశాడు. ఉట్టి గుహ కాదు, ఆ గుహలో సింహాలు ఉన్నాయంట. ఆ గుహలో ఏమన్నాడు, ఆ దానియేలుతో అన్నాడు, నీ దేవుడు నిజంగా నేను కాపాడా? నెక్స్ట్ డే వచ్చాడు, సింహాల గుహలో పడివేసినప్పుడు దానియేలుని అడిగాడు, మళ్ళా పిలిచి, నిద్ర పట్టలేదు రాజుకి, వచ్చి దానియేలు ఉన్నావా? రాజా నేనున్నా. దానియేలు ఉన్నావా అంటే, రాజా నేనున్నా, ఇంకా బ్రతికే ఉన్నా. ఈయన సింహాలని ఏం చేయలేదా అంటే, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, తన దూతను పంపి
వాటి నోర్లను ఊహించేశాడు. చప్పలు కొట్టండి. ఇంగ్లీష్ భాషలో ఏమన్నట్టు క్లియర్ చెప్పాలంటే, ఇంగ్లీష్లో చదివినప్పుడు హీ షట్ ద మౌత్స్ ఆఫ్ ద లయన్స్ అని ఉంటుంది. షట్ ద మౌత్స్, షటప్, అంతే, ఒకటే మాట. సింహాల నోర్లను మూయించేశాడు దేవుడు. హల్లెలూయా. నీ లైఫ్లో నిజమైన సింహాలు లేవేమో కానీ సింహాల్లాగా ఎగబడేటువంటి మనుషులు ఉన్నారేమో, వారి నోళ్లను దేవుడు మూయించేస్తాడు. ఎందుకో తెలుసా? హీ ఈజ్ విత్ యూ. చప్పలు కూడా దేవుని కనపరచండి. దట్ ఈస్ గాడ్ బీయింగ్ విత్ అస్. అంతేకాకుండా ఇంకొని ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, యువర్ గాడ్, నో దట్ ఐ ఆమ్ యువర్ గాడ్. నేను నీ దేవుడనై ఉన్నాను. మూడవదిగా చెప్పండి, నేను నీ దేవుడనై ఉన్నాను. ఐ ఆమ్ యువర్ గాడ్. గ్రహించాల. మొదటికి ఏం చూసాము? ఫియర్ నాట్. రెండవదిగా ఏం చూసాము? ఐ ఆమ్ విత్ యూ. మూడవదిగా ఐ ఆమ్ యువర్ గాడ్, నేను నీ దేవుడనై ఉన్నాను. నౌ హియర్ కమ్స్ అ రిలేషన్షిప్. యువర్ గాడ్, ఐ ఓన్ యూ, యు ఓన్ మీ. నేను నీకు సొంతము. హల్లెలూయా. అండర్స్టాండింగ్ దట్ క్లోజ్ రిలేషన్షిప్. ఈజ్ అన్ omnipotent గాడ్, అంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ఈజ్ అన్ omniscient గాడ్, అంటే సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు. ఒకసారి ఒక ప్రెసిడెంట్ గారు వచ్చారంట. ప్రెసిడెంట్ అంటే ఎంత హడావిడి ఉంటుంది కదా. ప్రెసిడెంట్ గారు ఎస్కాట్ తోటి, సెక్యూరిటీ తోటి, బౌన్సర్స్ తోటి ఆయన వస్తూ ఉన్నాడంట ఒక మీటింగ్కి. ఒక స్థలానికి వస్తున్నప్పుడు అంతా సెక్యూరిటీ, బౌన్సర్స్ వాళ్ళంతా అలర్ట్ చేస్తూ ఉన్నారంట. ప్రెసిడెంట్ గారు వస్తున్నారని 10 కార్లు, బాడీ గార్డులు వాళ్ళంతా వేసుకొని వచ్చేటువంటి వారి ప్రజలందరినీ సైడ్కి జరిపేస్తూ ఉన్నారంట. ఆ ప్రెసిడెంట్ గారు కారు దిగారంట. కారు దిగంగానే ఆయన స్టేజ్ ఎక్కుతూ ఉంటే అందరి మధ్యలో నుంచి ఒక వ్యక్తి, చిన్న యవనస్తుడు కనపడుతున్నాడు, చిన్న బాలుడిలాగా ఉన్నాడు. అందరినీ తోసుకొని వెళ్ళి ఆ ప్రెసిడెంట్ గారిని పట్టేసుకున్నాడంట. అప్పుడు ఆ సెక్యూరిటీ గార్డ్ అన్నాడంట, బాబు నువ్వు పట్టుకోద్దు, ఈయన ప్రెసిడెంట్ గారు. అంటే ఆయన అన్నాడంట, ఆయన నీకు ప్రెసిడెంట్, నాకు తండ్రి అన్నాడంట. చప్పలు కూడా దేవుని కనపరచండి. వెన్ యు నో యువర్ గాడ్, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. నేను నీ దేవుడని అంటే ఐ ఆమ్ యువర్స్ పర్సనల్. ఏమన్నట్టు దేవుని వాక్యంలో, క్రీస్తు ద్వారా మనము, యేసు ద్వారా మనము తండ్రి అని పిలవగలుగుతాం. త్రూ జీసస్ వీ కెన్ కాల్ హిమ్ ఫాదర్. హీ హాజ్ రెస్టోర్డ్ అస్, హీ హాజ్ రెస్టోర్డ్ అవర్ రిలేషన్షిప్. నేను నీ దేవుడని అని దేవుడు చెప్తున్నాడు. అంటే యు ఆర్ క్లోజ్ విత్ హిమ్. తండ్రిగా ఆయనను కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఐ ఆమ్ యువర్ గాడ్ అంటున్నాడు. యు కమ్ టు మీ, నేను నీకు సమీపముగా ఉన్నటువంటి వాడను. చాలాసార్లు తండ్రి అనగానే ఒక్కొక్కరి లైఫ్లో వారి సొంత తండ్రిని బట్టి దేవుణ్ణి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. మీ తండ్రి మంచి తండ్రి అయితే అంతే, దేవుడు కూడా ఇంతే అనుకుంటారు. మీ తండ్రి చెడ్డ తండ్రి అయితే నా దేవుడు కూడా ఇంతే అనుకుంటారు. మనలాంటి కాదు, మన ఈ ఎర్త్లీ రిలేషన్షిప్స్ ఇంకా అంత బెస్ట్ రిలేషన్షిప్స్ ఉండకపోవచ్చు. కొంతమందికి బిటర్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. కఠినమైనటువంటి పేరెంటింగ్ ఉందనుకోండి, బ్యాడ్ మెమొరీస్ ఉన్నాయి అనుకోండి. తండ్రి అంటే ఇంతేమో, కఠినస్తుడేమో, భయంకరస్తుడేమో, ఊరికనే చిరాకు పడేటువంటి తండ్రి అనుకుంటారు. నో, హీఈస్ ఎ లవింగ్ ఫాదర్. అబ్బా ఫాదర్, హల్లెలూయా, ఈజ్ అన్ ఎవర్లాస్టింగ్ లవ్. హీ విల్ లవ్ అస్. వెంటనే తండ్రి అనగానే చేర్చుకునేటువంటి మన దేవుడు. హల్లెలూయా. వెన్ యు కమ్ టు హిమ్, త్రోసివేసి దేవుడు కాదు, నిన్ను పిలిచి హత్తుకునేటువంటి దేవుడు. నో యువర్ గాడ్ అండ్ హీ నోస్ యూ. నీవు ఆయనను తెలుసుకోవాలంతే. హీ నోస్ యూ ఇన్సైడ్ అవుట్. సమస్తమును ఎరిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ అంటున్నాడు. అందరు చెప్పండి, నేను నిన్ను బలపరతును. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ సేస్ గాడ్. దేవుడు చెప్తున్న మాటలు, నేను నిన్ను బలపరుతాను. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ అంటే ఇట్ ఈస్ అ ప్రామిస్, వాగ్దానము. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము. ఈజ్ అ ప్రామిస్ కీపర్, ఫెయిత్ఫుల్ గాడ్.
వాగ్దానాలను తప్పిపోయే దేవుడు కాదు. మనం ప్రామిసులు చేస్తాం, మనం తప్పిపోతాం, బట్ హీ నెవర్ ఫెయిల్స్ యూ. చప్పలు కొట్టి దేవుని కనపరచండి. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్, ప్రామిస్ కీపింగ్ గాడ్. ఆయన ఏమంటున్నాడంటే స్ట్రెంగ్త్ ఐ గివ్ టు యూ. కరెక్ట్ ట్రాన్స్లేషన్లో చూస్తే స్ట్రెంగ్త్కి కరెక్ట్ వర్డ్ అండర్స్టాండింగ్ ఎలా ఉందంటే నీ స్ట్రెంగ్త్కు ఆయన స్ట్రెంగ్త్కు మ్యాచ్ చేస్తాడంట. మీ స్ట్రెంగ్త్ కొంత ఉంటుంది. పౌలు ఏమంటాడు, అందుకే పౌలు ఏమంటాడు, ఇన్ క్రైస్ట్, త్రూ క్రైస్ట్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. అంటే దానికి అర్థం వితౌట్ క్రైస్ట్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అని అర్థం. అంటే నా సొంత శక్తితో, నా సొంత సామర్థ్యంతో నేను ఏమీ చెయ్యలేను, కానీ క్రీస్తు యేసు ఇచ్చే శక్తి ద్వారా నేను సమస్తమును చెయ్యగలను. అందరు చెప్పండి, నేను యేసు ద్వారా సమస్తమును చెయ్యగలను. మరలా చెప్పండి, నేను యేసు ద్వారా సమస్తమును చేయగలను. ఇప్పుడు పక్కన కన్స్ట్రక్షన్ చూస్తున్నా. ఎట్లా అంటే స్ట్రెంగ్త్ అంటే సిమెంట్ వాటర్ కలిస్తే ఎంత స్ట్రాంగ్గా అది నించి ఉంటుందో, ఓకేనా? మీ స్ట్రెంగ్త్కు ఆయన స్ట్రెంగ్త్ను తోడు చేసి దేవుడు నిన్ను అంత బలపరుస్తాడు. చప్పట్లు కొట్టు. అంటే పౌలు ఎంత బలహీనుడో చూడండి. ఈ మాట చెప్తున్నప్పుడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అన్నప్పుడు హీ సీయింగ్ హిజ్ వీక్నెస్. ఆయన కోపమును చూస్తున్నాడు, ఆయన అవివేకమును చూస్తున్నాడు, హిస్ ఫూలిష్నెస్, హిస్ మిస్అండర్స్టాండింగ్ని చూస్తున్నాడు, ఆయన యాంగర్ని చూస్తున్నాడు. అండ్ హీస్ గివింగ్ ఆల్ దోస్ టు గాడ్. ప్రభుకి ఇస్తున్నాడు. ప్రభువా నన్ను బలపరచు, నీవు బలపరిస్తే నా కోపము అది దీర్ఘశాంతముగా మారిపోతుంది, నా వెర్రితనము అది జ్ఞానముగా మారిపోతుంది, నా అనారోగ్యము స్వస్థతగా మారిపోతుంది. హల్లెలూయా. నా అంగలార్పు నాట్యముగా మారిపోతుంది, నా కన్నీళ్ళు, మీరు చెప్పాలా, మీ కన్నీళ్ళు ఏమవుతాయి? సంతోషముగా మారిపోతుంది, మీ దుఃఖము ఆనందముగా మారిపోతుంది. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ పాల్ ఇస్. మై పెయిన్ strengthen me Lord, when you strengthen me my pain will become, it will be gone అంటున్నాడు, త్రూ క్రైస్ట్. హల్లెలూయా. ఆ తర్వాత ఐదవదిగా ఐ విల్ హెల్ప్ యూ అంటున్నాడు దేవుడు. అందరూ చెప్పండి, ఐ విల్ హెల్ప్ యూ. లార్డ్ హెల్ప్ మీ లార్డ్, ఐ విల్ హెల్ప్ యూ. చెప్పండి, ఐ విల్ హెల్ప్ యూ. నేను నీకు సహాయమునిస్తాను. ఇట్ ఈస్ అనదర్ ప్రామిస్. ఇట్ ఈస్ అనదర్ ప్రామిస్. చూడండి, చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి అభి అన్న, సరే చిన్నవాళ్ళు అయితే అభి అన్న అంటారు, పెద్దవాళ్ళు అయితే బ్రదర్, ఓకేనా? అభి బ్రదర్, అభిషేక్ బ్రదర్, నాకు ఒక 10,000 ఇవ్వండి బ్రదర్ అన్నారు అనుకోండి, ఇచ్చేస్తాను వెంటనే, ఓకేనా? ఇవ్వగలుగుతాను, కెపాసిటీ ఉంది కాబట్టి. అభిషేక్ బ్రదర్ నాకు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి అన్నారు అనుకోండి, ఇచ్చేస్తాను, కెపాసిటీ ఉంది కాబట్టి. అభి అన్న నాకు 10 కోట్లు ఇవ్వన్న అన్నారు అనుకోండి, అంత కెపాసిటీ లేదు, నేను ఇవ్వలేను 10 కోట్లు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు అడగకండి నేను పైసలు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎంత సామర్థ్యము నాకు ఉంటే, ఎంత స్తోమత ఉంటే అంత నేను మీకు సహాయం చేయగలను, నా స్తోమతను బట్టి. ఇక్కడ నేను నీకు సహాయం చేస్తానంటే ఇంతే చేయగలుగుతాను, కానీ దేవుడు ఏమంటున్నాడు? ఐ విల్ హెల్ప్ యూ అంటున్నాడు. ఆయన స్తోమత ఎంత, ఆయన సహాయం ఎంత, ఆయన కెపాసిటీ ఎంత, ఒక్కసారి మీరు గ్రహించండి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని కనపరచు. ఆయన అంటున్నాడు, బ్రదర్, సిస్టర్, నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడా, నేను నీకు సహాయము. దేవుని వాక్యం చెప్తుంది, భూమి సమస్తము ఆయనదంట, ఐశ్వర్యం ఆయనదంట. హల్లెలూయా. అందుకే మీరు భయపడద్దు. దేవుని సహాయము పొందుకునే మీరు, నేను అస్సలు భయపడద్దు, ఏమాత్రము చింతించద్దు. ఇది అసాధ్యమా అంటే ఆయనకి సమస్తము సాధ్యమే. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా. ఎందుకు ఇన్నిసార్లు చప్పట్లు కొట్టిపిస్తున్నానంటే, మీకు ఆ ఫెయిత్ కలగాలి. ఈ రాత్రి వినుట వలన, విశ్వాసము, దేవుని మాటలు వినుట వలన
మీకు గుర్తుండిపోతుంది. పలానా రోజు అభిషేక్ బ్రదరు దగ్గుకుంటూ కష్టపడి బ్లాక్ షర్ట్ వేసుకొని చెప్పిన వర్తమానం ఏంటిది అంటే, ఏంటిది? ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. మరొకసారి చెప్పండి, ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. 5వదిగా మనం చూసాము, ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేస్తాను. అందుకే మనం చేయాల్సింది ఏంటిదంటే ఆయనకు సమర్పించుకోవాలా, ఆయనకు అనుమతి ఇవ్వాలి. జేమ్స్ చాప్టర్ 4:7 ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, సబ్మిట్ యువర్ సెల్వ్స్ ఇన్ ఆల్ యువర్ వేస్. ప్రతి త్రోవలో, ప్రతి మార్గంలో సమస్తమును ఆయనకు సమర్పించుకోవాలంట. ఎక్కడ సహాయం కావాలి? ఒకటే కాదు, నీ జీవితాన్ని సమర్పించుకో ఆయనకి. ప్రభువా, నాకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ఒక్కటే కావాలి ప్రభువా. ప్రభువా, నాకు పీస్ ఒక్కటే కావాలి ప్రభువా. ప్రభువా, నాకు హౌస్ ఒక్కటే కావాలి ప్రభువా. అవన్నీ ఇస్తాడు దేవుడు. ఫస్ట్ నిన్ను నువ్వు పూర్తిగా సమర్పించేసుకో. హల్లెలూయా. ఈ 30 రాత్రుల ప్రార్థనలో నీవు నేను చేస్తుంది కూడా అదే. ప్రభువా, పూర్తిగా నీకు సమర్పించేసుకుంటున్నాను, 100%. నాదంటూ ఏమీ లేదయ్యా, సమస్తము నీదేనయ్యా అని మనము సమర్పించుకుంటున్నాం. వెన్ యూ సబ్మిట్ టు దిస్ గాడ్, ఏమైపోతుంది తెలుసా? నీ భయము తొలగిపోతుంది. చెప్పాలి కదా, దేవుని కనపరచండి. అయిపోయిందా మీ ఓపిక? ఇంకొక పాయింట్ ఉంది, చెప్పనా? 6వదిగా ఏమంటున్నాడు చూడండి దేవుడు. చూస్తున్నారా? యెషయా గ్రంథం 41:10 నిన్ను బలపరచును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఐ విల్ అప్హోల్డ్ యూ. ఐ విల్ అప్హోల్డ్ యూ. దేవుడి రాత్రి నీతో నాతో పలుకుతున్న మాటలు, ఐ విల్ అప్హోల్డ్ యూ. నేను నిన్ను ఎత్తి పట్టుకుంటాను విత్ మై రైట్ హ్యాండ్ అంటున్నా. నాకు ఒక సీన్ గుర్తొస్తాను. ఆ సీన్ ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీటిపైన నడుచుకుంటా వస్తున్నప్పుడు పేతురు ఉంటాడు. అవునా? ఫస్ట్ చూసి భయపడిపోతారు. తర్వాత పేతురు చూసి, ప్రభువా నీవేనా అంటే పేతురు కమ్ అంటాడు. పీటర్ కమ్ అంటే పేతురు నీటిపైన నడుచుకుంటూ వెళ్తాడు. అంతే కదండి, గుర్తుందా? తెలుసా? పేతురు నీటిపైన నడుచుకుంటా వెళ్తాడు. పీటర్ వాక్స్ ఆన్ ద వాటర్ యాజ్ ఫార్ యాజ్ హీ సీస్ గాడ్. యేసుపై తన దృష్టి నుంచినంత వరకు పేతురు నీటిపైన నడుస్తాడు. ఆ తుఫాను వైపు, పరిస్థితుల వైపు అటు ఇటు చూసినప్పుడు ఆయన మునిగిపోవడం సాగుతాడు, వరి అవుతాడు, భయం వస్తుంది. అప్పుడు దిగజారిపోతూ ఉంటాడు, మునిగిపోతూ ఉంటే ప్రభువా సహాయం చేయి, క్రై అవుట్, హీ విల్ క్రై అవుట్, లార్డ్ హెల్ప్ మీ అనగానే దేవుడు తన కుడి హస్తంతో పట్టుకొని ఆ పేతుర్ని లేవనెత్తుతాడు. ఐ విల్ అప్హోల్డ్ యూ అంటే అదే, మునిగిపోతున్న నిన్ను, కృంగిపోతున్నటువంటి నిన్ను అటు ఇటు చూసి, తుఫాను చూసి భయపడిపోతూ, పరిస్థితులను చూసి దిగజారిపోతూ, ఒత్తిళ్లతో, దుష్టుని ప్రభావంతో కృంగిపోతున్నటువంటి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, దిగజారిపోతున్నటువంటి నీ మానసిక పరిస్థితిని, నీ ఆరోగ్యమును దేవుడు తన కుడి హస్తముతో పట్టుకొని తిరిగి నిన్ను లేపుతాడు. చప్పలు కొట్టండి. ఐ విల్ అప్హోల్డ్ యూ అంటే అదే అర్థము. విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్. రైచియస్ నీతి అంటే పాపములో శాపములో కృంగిపోతున్నటువంటి మనలను తన నీతితో, తన రక్తముతో పైకి లేవనెత్తేటువంటి దేవుడు నీ దేవుడు, నా దేవుడు. చప్పట్లు కొడదాం. వా, అదే ఆత్మశక్తి కలిగి, అదే దేవుని పై ఆధారపడి విశ్వాసము కలిగి, అదే పేతురు యోహానులు దేవాలయము మందిరం యొక్క ఎంట్రన్స్ దగ్గర ఒక క్రిప్పిల్డ్ పర్సన్ ఉన్నాడు, కుంటివాడు, నడవలేనటువంటి వాడు ఉన్నప్పుడు ఇదే దేవుడిపై ఆధారపడుతూ వారు పలికినటువంటి మాటలు ఏంటిదో తెలుసా? వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ జీవము కలిగిన యేసు నామమును మేము కలిగి ఉన్నాము, నీవు ఆ నామములో లే అన్నప్పుడు ఆ క్రిప్పిల్డ్ పర్సన్ను దేవుడు, పేతురు యోహాను పట్టుకున్నారు, కానీ దేవుడు తన హస్తముతో పట్టుకొని ఆ వ్యక్తిని లేపాడు. చప్పట్లు కొట్టండి.
ఆ కుంటివాడు లేచి పరుగెత్తి గంతులు వేసి ఆ రోజు అనేకులు దేవుని శక్తిని చూచారంట. హల్లెలూయా, ఐ విల్ అప్హోల్డ్ యూ అంటే అదే. కుంటితనములో ఉన్నటువంటి నీ జీవితమును, నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నా జీవితమును తన కుడి హస్తముతో దేవుడు లేపేటువంటి వాడు. వా, ఓ మైటీ అనాయింటింగ్ ఇన్ దిస్ ప్లేస్. ఓ థ్యాంక్ యూ జీసస్. నన్ను బలపరుస్తున్నాడు దేవుడు. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ సర్మన్. హల్లెలూయా. గాడ్ విల్ అప్హోల్డ్ అస్. నిన్ను నన్ను లేవనెత్తుతాడంట. ఇంకొక హిస్టరీ చెప్పి నేను పాయింట్ టచ్ చేస్తాను. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల వారికి సాధారణంగా అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ ప్రకారం ఏంటిదంటే, ప్రజలు వారి దేవుణ్ణి వారు పూజించేటప్పుడు వారి చిత్రాలను కానివ్వండి, వారి విగ్రహాలు కానివ్వండి, అక్కడ ఉన్న కష్టం ప్రకారం ఏంటిదంటే, ట్రెడిషన్ ప్రకారం ఏంటిదంటే, వారు వాటిని తయారు చేస్తారు. వెండితోటో, బంగారంతోటో, రాయితోటో, దేనితోటో ఒక మెటీరియల్ తోటి వారి దేవుణ్ణి అని పిలిచేటువంటి ఆ విగ్రహాలను తయారు చేసి ఏం చేస్తారంటే, దానికి ఒక స్టాండ్ లాగా క్రియేట్ చేస్తారు. అర్థమవుతుందా? స్టాండ్ లాగా క్రియేట్ చేసి వారు దేవుడిగా పిలిచేటువంటి వాటిని, విగ్రహాలను సపోర్ట్గా పట్టుకొని తీసుకొని వెళ్తారు. వీళ్ళు అప్లిఫ్ట్ చేస్తారు, మనుషులు క్యారీ చేస్తారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఆ అండర్స్టాండింగ్ కాదు, మీరు క్యారీ చేయడం కాదు, నేనే మిమ్మల్ని క్యారీ చేస్తాను అంటున్నాడు దేవుడు. చెప్పగలడు దేవుని కనపరచండి. ఐ విల్ అప్హోల్డ్ యూ అంటున్నాడు. అడిగి క్లియర్గా అర్థమయ్యేటట్లుగా. యూ డోంట్ నీడ్ టు అప్హోల్డ్ ఎనీబడి. దేవుడు అంటే నువ్వు విగ్రహాన్ని అప్హోల్డ్ చేయడం కాదు, నేనే నిన్ను ఎత్తి పట్టుకుంటాను, నిన్నే లేపుతాను, నీకు సపోర్ట్గా నేనుంటాను అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ గాడ్ మీన్స్ when he says he will uphold you. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. చివరిగా మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది, తీయాల్సిన అవసరం లేదు. మార్క్ చాప్టర్ 4:40 ఏమని ఉంటుందంటే, అక్కడ కూడా ఇంకో సందర్భంలో యేసయ్య ఏమంటాడంటే శిష్యులతో, లెట్ us go to the other side అంటాడు. మీకు తెలిసే ఉంటుంది స్టోరీ. మనము అద్దరుకు వెళ్దాము అంటాడు. అంటే లెట్ us go to the other side. ఆ దోణి ఎక్కి ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా సడన్గా ఒక భయంకరమైనటువంటి తుఫాను స్టార్ట్ అవుతుంది. భయంకరమైనటువంటి అలలు. ఎప్పుడైనా తుఫాన్ అనుభవంలో వెళ్ళారా? ఎనీబడి హస్ గాన్ త్రూ తుఫాన్ అంటే ఒక బండి కాదు. తుఫాన్ అని ఒక బండి ఉంది, వెహికల్. తుఫాన్ కాదు. తుఫాన్ అంటే సైక్లోన్, టొర్నేడో. వాటర్ ప్రయాణం, బోటు పైన వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చిందా? ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదా? బోటు పైన వెళ్ళినప్పుడు ఆ తుఫాన్ వస్తే మీరు ఎందుకు ఉంటారులే కానీ, తుఫాన్లు ఎందుకు వెళ్తారులే కానీ. ఒకసారి నేను ఏరో తెలియదు కానీ కెనడాలో నైగరా ఫాల్స్ వెళ్ళాం. నైగరా వాటర్ ఫాల్స్ విన్నారు కదా? నైగరా వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు బోట్ ఎక్కించి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. పెద్ద బోట్ ఎక్కించారు. మేమందరం ఎక్కాం, 4 ఎక్కాము, ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ వాటర్ ఫాల్స్ నేను దూరంకి వెళ్ళి చూసి నైగరా ఫాల్స్ ఎంత బాగుంది అనుకున్నాను. కానీ ఆ వాటర్లో దిగిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయిందండి భయము. ఆ ఫోర్స్కి, ఆ వాటర్కి ఆ నీళ్ళని పడిపోతూ ఉంది మీద, బోట్ అట్టి ఇటు కొట్టేస్తూ ఉంది. ఏం కనిపించలే, మిస్ట్ ఉంది అంతా. చాలా భయపడ్డాం. ప్రేమన్న పాస్టర్ గారు ఫోటోలు తీస్తూ ఉన్నారు, ఆయన ఫోన్ పడిపోయింది పాపం, పోయింది వాటర్ ఫాల్స్. ఇప్పుడు గొప్పగా ఏం చెప్పాలంటే నైగరా ఫాల్స్లో ఫోన్ పోగొట్టుకున్నామని చెప్పుకోవాలి గొప్పగా. ఆయన ఫోన్ పడిపోయింది, పోయింది. సో ఆ భయంకరమైన అలలు ఎట్లా అంటే, నాకు అప్పుడు ఇదే సీన్ గుర్తొచ్చింది. ఓహో, ఇంత తుఫాను, ఇంత అలలు, ఇంత భయము. అమ్మో, నిజంగా అట్లాంటి భయం ఎట్లా ఉంటుందో నాకు అర్థమే. మునిగిపోతే, పడవ తిరిగిపోతే అసలు దొరికే ప్రసక్తి ఏమైనా ఉందా? నీళ్ళలో మునిగిపోవడమే, కొట్టుకొని పోవడమే. అటువంటి భయంకరమైనటువంటి సైక్లోన్లో, అటువంటి భయంకరమైనటువంటి తుఫానులో శిష్యులు భయపడిపోతా ఉన్నారు. ప్రభువా, ఏంటి మా పరిస్థితి? జీసస్ ఈజ్ ఇన్ ద బోట్, బట్ ఫిర్ బి, అయినప్పటికీ వారు ఏంటి భయపడిపోతున్నారు. అప్పుడు యేసు అంటాడు, ఎందుకు భయపడుతున్నారు? వై ఆర్ యూ ఫియర్ఫుల్? అల్ప విశ్వాసులారా అంటాడు. ఫెయిత్ లేదా? విశ్వాసము. ఫియర్ వచ్చినప్పుడు విశ్వాసము డల్ అయిపోతుంది. ఈరోజు దేవుడు అందుకే గుర్తు చేస్తున్నాడు, నువ్వు భయపడిపోతున్నావా? నువ్వు ప్రార్థనలు చేస్తున్నావా? భయపడిపోతున్నావా?
అందుకే నువ్వు జవాబు చూడలేకపోతున్నావు, అందుకే నువ్వు నమ్మిక ఉంచలేకపోతున్నావు. ఫియర్తో కాదు, ఫెయిత్తో మనము జయించాలా. హల్లెలూయా. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. ఈరోజు ఏం నేర్చుకున్నాం? ఎంతమంది గుర్తున్న 6 పాయింట్లు ఒకసారి చెప్పండి. నెంబర్ 1, అందరు చెప్పండి, గుర్తుండిపోవాలి. నెంబర్ 1 తెలుగులో చెప్దాం, ఫస్ట్ ఇంగ్లీష్లో. ఫియర్ నాట్ అంటే భయపడకము, మీకే. రెండోది మనకే, ఐ యామ్ విత్ యూ, నేను నీకు తోడు. మూడవదిగా, ఐ యామ్ యువర్ గాడ్, నేను నీ దేవుడను. నాలుగవదిగా, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ, నేను నిన్ను బలపరతును. ఐదవదిగా, ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు సహాయము. ఆరవదిగా, వెరీ గుడ్, ఇది బాగా చెప్పారు, ఐ విల్ అప్హోల్డ్ యూ, నేను నిన్ను ఎత్తి పట్టుకొందును. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.